అంటే ఈ ఎంత భయంకరమైన విషయం అంటే మరి ఒక పెన్షన్ ఈ రోజు పెన్షన్ ఒక ముసలావిడికి పెన్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో మరి పెన్షన్ ని కట్ చేసుకొని పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎందుకు కట్ చేశారయ్యా నా పెన్షన్ అంటే మీరు ఇంటి పన్ను కట్టాలా లేకపోతే వాటర్ పన్ను కట్టాలి, ఈ కట్టాలి, అవి కట్టాలి, అందువల్ల కట్ చేస్తున్నాము అని అవి కట్ చేసి ప్రభుత్వం వాటిల్ని మరి తీసుకొని మిగిలిన డబ్బులు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అంటే ఈ దుస్థితికి పెన్షన్ కూడా ప్రభుత్వము పేదలకు ఇయ్యలేనటువంటి దుస్థితికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రజల మధ్యకి వెళ్లాల్సిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి అనివార్యంగా కూడా ఏర్పడి అనే చెప్పవలసిన అటువంటి అవసరం ఉంది. తర్వాత మరి దీపక్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎంతో మందికి ముద్దు పెట్టారు. ఎవరైనా ఒక్కరికన్నా ఇప్పుడు ముద్దు పెట్టారా అంట. ఎల్లంటి దీపక్ రెడ్డి గారు వెళ్తే ఖచ్చితంగా ముద్దు పెడతారు, దాంట్లో సందేహమే లేదు. ఎవరిని కూడా ఆయన కాదనేటువంటి వ్యక్తి కాదు. దీపక్ రెడ్డి గారు ఎప్పుడు ఆహ్వానించబడ్డారు, ఎప్పుడు వచ్చినా కూడా అందులో అభ్యంతరం లేదు, చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన మరి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవాలు ఏంటో, లేదా వారితోటి ఆ ప్రాంతం మీరు అందరూ పొందినటువంటి సహాయాలు ఏంటో, రాజశేఖర రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పొందిన సహాయాలు కూడా మాకు కూడా గుర్తున్నాయి. మీకు కూడా మర్చిపోకుండా మీరు కూడా గుర్తుపెట్టుకుని ఉండుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెళ్ళినా కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు, అందులో సందేహం లేదు. మరి ముఖ్యంగా పేదల పక్షాన నిలబడతారు అనేటువంటిది ఒక విషయం. అయితే సెక్యూరిటీ ఎందుకు అంతలా సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు తెలుసు, ఒకసారి విశాఖ ఎయిర్పోర్ట్ తో మరి కత్తితో దాడి చేయడం జరిగింది, మరొకసారి రాళ్లతో దాడి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రాణభయం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనం స్పష్టంగా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి అది జాగ్రత్త కోసం సెక్యూరిటీ రీజన్స్ లో సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అరేంజ్ చేసుకోవాల్సిన పర్సనల్ పరిస్థితి లేదు. సెక్యూరిటీ రీజన్స్ లో సెక్యూరిటీ ఆఫీసర్స్ ప్రభుత్వం దానికి మీద చర్యలు తీసుకొని అలాంటి పరిస్థితులు అయితే చంద్రబాబు నాయుడు గారు మరి సెంట్రల్ ఫోర్స్ ఎందుకు తీసుకొచ్చుకొని ఈ రోజు మరి అటు ఇటు మరి గాలి కూడా ఆడకుండా మరి అంత ప్యాక్డ్ సెక్యూరిటీలో ఎందుకు ఉంటున్నారు? ఆయన కూడా అంతే, ఆయనకు ఒకసారి అటాక్ జరిగింది కాబట్టి ఆయన కూడా సెక్యూరిటీ తీసుకుని దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళని ఇంకా టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ అవసరము. కాబట్టి ఇలాంటి సిల్లీ విషయాలు వద్దు. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చారా లేదా అనేటువంటి దాని అంశం మీదే మనం మాట్లాడుకుంటే పక్కన పడేసి అక్రమ కేసుల మీద, దోపిడీల మీద, రాజశేఖర్ గారు ఇంకొక అంశం అండి, ఇంకొక అంశం రవిచంద్ర రెడ్డి గారు ప్రస్తావించి సజ్జల గారు సపోర్ట్ చేయడం ఏంటి కూటమికి? అది నాకు అర్థం కాలేదు ఆ లాజిక్. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, దానికి ఆన్సర్ చెప్పలేరండి, రిస్క్ లో పడిపోతారు. ఇప్పుడు విమర్శ చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోనే విమర్శ చేస్తున్నారు తప్పితే మరి సజ్జల గారు కూటమికి సపోర్ట్ చేయడం అనేది కల్లా జరిగే పని కాదు. ప్రాణం పోయినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టేటువంటి వ్యక్తి కూడా కాదు. అందులో సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయన రాజకీయాల కొరకు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కొరకు మాత్రమే ఆయన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పరిస్థితులు పదవుల్లో ఉండడం జరిగింది. ఆయన 100% ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదు, ఏ రాజకీయ పదవులు ఆయన తీసుకోవాలనే ఆలోచన కూడా ఆయనకి లేదు. లేదా ఏ ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, లేదా మరొకటి ఏ మంత్రి గానో ఎప్పుడో అయ్యేవాళ్ళు ఆయన రాజకీయంగా ఆలోచన చేసి ఉంటే. కాబట్టి రాజకీయ ప్రయోజనాల కొరకు ఆయన లేరు సజ్జల గారు అనేటువంటిది నేను మరొకసారి కూడా చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఎవరు గెలిపిస్తారు, గెలిపించేది ఎవరు అని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కూటమిని కొట్టలేరు అంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎన్ని కూటములు వచ్చినా కూడా ప్రజలలో తిరుగుబాటు వస్తే ఏ ఒక్కరు కూడా నిలబడలేరు. 100 పార్టీలు కలిసినా కూడా ఒక్క పార్టీ విజయం సాధిస్తారు, అది ప్రజల ఆశీర్వాదంతోనే. కాబట్టి వీళ్ళేదో రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము గెలుస్తామని దెబ్బలు చర్చుకుంటున్నారే, కానీ ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు ఎలాగుందంటే వీళ్ళ కనీసం క్యాంపెయిన్ కూడా పోలేని పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి.
వీళ్ళు చేసినటువంటి ద్రోహం ప్రజలకి మరి వాళ్ళు జీర్ణించుకోలేక ఈ కాదు పార్టీని రాజశేఖర్ గారు ఒక విషయం అండి, కాదు రాజశేఖర్ గారు బాధపడుతున్నటువంటి కాదండి పరిస్థితి మనం చూస్తాం. కాదు పులివెందుల కంచుకోట అంటారు. అక్కడ జడ్పీటీసీ ఎన్నికల్లోనే గెలలేని పరిస్థితిని మీరు రాష్ట్రం అంతా మళ్ళీ మీరు గత వైభవం పునరావృతం అవుతుంది అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తున్నది? అక్కడే గెలలేకపోయారు కదా. వర్మ గారు ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా జరిగినాయో, ఏ తంతు జరిగిందో, ఆఖరికి జడ్పీటీసీ వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తిని కూడా కనీసం బూతుల్లో రానియని పరిస్థితుల్లో, అతన్ని కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయిన పరిస్థితుల్లో వీళ్ళు విజయం సాధిస్తారు. కాబట్టి అది ఒక విజయం కాదు. ముందుంది ముసలి పండుగ, రేపు చూస్తారు ఖచ్చితంగా. Okay. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ పార్టీలు 100 పార్టీలు అయినా కూడా నిలబడవు. ఓకే మాట్లాడదాం ఒక్క నిమిషం. ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడదాం. ఎవరికైనా కూడా అంతిమ తీర్పు ప్రజలదే. ఓకే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. ఆయన ఖచ్చితంగా